మరో పక్కన తాజాగా ఢిల్లీ కూడా వెళ్ళి కేంద్ర మంత్రులను కలిసే పనిలో బిజీగా ముఖ్యమంత్రి ఉంటే, మరోవైపున దేనికైనా సిద్ధం చర్చలకి అంటూ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇక వరంగల్ విమానాశ్రయంలో మేము తెచ్చామంటే ఒకరిపై ఒకరు మరి మీడియాలో మాట్లాడుతుంటే, మరో పక్కన కేంద్ర విమానశాఖ మంత్రితో కూడా రియాక్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేసినట్టుగా ఉంది. ముఖ్యమంత్రి కన్ఫ్యూజ్లో ఉన్నారంటూ కూడా కామెంట్ చేశారు. ఇదే ఇవాళ మన టాపిక్లోకి వెళ్దాం. అంతకన్నా ముందు వివరాలు ఒకసారి చూద్దాం. మోడీ గారు ఇచ్చిండ్రు, కిషన్ రెడ్డి గారు తెచ్చిర్రు. అది నిజమైతే మెట్రో రాలేదు కదా, రాలేదంటే ఆపింది మోడే కదా. మూసీ నది ప్రక్షాళనకు నిధులు రాలే కదా, ఆపింది మోడే కదా. మాపమని చెప్పింది నువ్వే కదా. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నేను తెచ్చినా అంటున్నావు కదా, దక్షిణ భాగం ఆగిపోయింది, ఆపింది నువ్వే కదా. ఉత్తర భాగం కూడా క్యాబినెట్లో పెట్టకుండా టెండర్లు పిలిచిన వాయిదాలు వేస్తున్నది నువ్వే కదా. మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 60 టీఎంసీల నీటి కేటాయింపులు 10 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నది కదా, ఆపింది నువ్వే కదా. సమస్య మోడీ కాదు, సమస్య ఇవ్వాల, సమస్యలు పరిష్కరించాలని మోడీ తెలంగాణ పట్ల సానుభూతితో ఉన్నా కిషన్ రెడ్డి గారు పగతో ఉన్నాడు. ఆయన చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయిందన్న దుఃఖంలో ఉన్నాడు. ఆయన దుఃఖం ఏందో నాకు అర్థమైతలేదు, ఆయన బాధ ఏందో. ప్రధానమంత్రి మోడీ సానుకూలంగానే ఉన్నారు, కానీ సమస్యంతా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దగ్గరే ఉంది. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, అనుమతులు, నిధులను అడ్డుకుంటున్నది ఆయనే అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధి పదంలో నడవకపోవడానికి కారణం ఆయనే అంటున్నారు సీఎం రేవంత్. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే కిషన్ రెడ్డి వర్షన్ మాత్రం మరోలా ఉంది. ఈ 2.5 ఏళ్లలో ప్రాజెక్టులను మంజూరైతాయా? 1,55,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు మంజూరైతాయా? అసలు ఏం మాట్లాడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు? రీజనల్ రింగ్ రోడ్ గురించి రాశారు. రీజనల్ రింగ్ రోడ్డు అసలు తయారు చేసిందే ప్రాజెక్టు మేము. నేను వ్యక్తిగతంగా ఇనిషియేటివ్ తీసుకొని మంజూరు చేయించినటువంటి ప్రాజెక్ట్ అది. ప్రధానమంత్రి గారిని ఒప్పించి చేశాను. ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వర్షన్. ప్రాజెక్టులను తీసుకొచ్చింది నేనే అంటున్నారు. తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడుతున్నది నేనే అంటున్నారు ఆయన. అసలు వరంగల్కు మామునూరు ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది నేనే అంటున్నారు కిషన్ రెడ్డి. ఇవి రెండు భిన్నమైన స్టేట్మెంట్స్. వచ్చే వరకు ఏమో కానీ వచ్చిన తర్వాత మాత్రం తమ వల్ల అంటే తమ వల్లే అంటూ సిగపట్లు పట్టుకుంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ నేతలు. దీంతో తెలంగాణలో ప్రస్తుతం క్రెడిట్ వార్ జరుగుతున్నట్టు కనిపిస్తోంది. నిజానికి తెలంగాణకు అనేక ప్రాజెక్టులు రావాల్సి ఉంది. ప్రస్తుతం మెట్రో 2వ దశకు సంబంధించిన అనుమతులు ఇంతవరకు రాలేదు. దీనిపై ఎవరూ నోరు మెదపడం లేదు. ఇదే కాదు, RRR దక్షిణ భాగం మంజూరు, మూసీ పునరుజ్జీవానికి 20,000 కోట్ల నిధులు, సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు, ఇలా అనేక అంశాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. వీటిపై ఎలాంటి ఉలుకు పలుకు లేదు. దీనికి తోడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చేపట్టిన పలు ప్రాజెక్టుల ఫైల్స్ కూడా ముందుకు కదలడం లేదు. ఇదే విషయంపై ఇప్పుడు బ్లేమ్ గేమ్ నడుస్తోంది. రాష్ట్రం సహకరించడం లేదని కిషన్ రెడ్డి, లేదు కేంద్రమే ఎలాంటి సహకారం అందించడం లేదని సీఎం రేవంత్ ఆరోపిస్తున్నారు. నిజానికి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతుల విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అనేకసార్లు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. అదే సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి భూసేకరణ నిధుల కేటాయింపుకు సంబంధించి లెటర్లు రాస్తున్నారు. కానీ ఇప్పటికీ కొన్ని ప్రశ్నలు మాత్రం అలానే మిగిలి ఉన్నాయి. ఏపీ పునర్విభజన నాటి నుంచి అనేక సమస్యలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయన్నది వాస్తవం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి పైసా కేంద్రమే చెల్లిస్తున్న సమయంలో తెలంగాణకు సంబంధించిన పాలమూరు రంగారెడ్డిని ఎందుకు పట్టించుకోవడం లేదు? మెట్రో 2వ దశకు ఎందుకు అనుమతులు మంజూరు చేయడం లేదు? పెండింగ్ నిధులను ఎందుకు రిలీజ్ చేయడం లేదు? ఏపీకి ఆర్థిక సాయం అందించినట్టుగా తెలంగాణకు ఎందుకు బాసటగా నిలవడం లేదు? వీటన్నిటికీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ సమాధానం చెప్పాల్సిందే.